హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు. ఈ రెసిపీకి కావాల్సినవి 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా మెంతులు, చిన్న అల్లం ముక్క, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు తీసుకొని కర్రీకి సరిపడినంత చింతపండు గుజ్జు కూడా తీసుకొని ఉంచి మసాలాలు మిక్సీ చేసుకొని పీతలకి ఉప్పు, కారం, పసుపు పట్టించి ఉంచుకోండి. ఉల్లిముద్ద కూడా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలోని ఆయిల్ వేసి ఉల్లిముద్ద వేసి వేగిన తర్వాత పీతలు కూడా వేసుకొని ముందుగా మనం రెడీ చేస్తున్న మసాలా వేసి తగినంత ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం చింతపండు తీసుకొని ఉంచుకున్నాం కదా, ముందుగా పులుసు వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచితే గుమ్మగుమ్మలాడే పీతల కర్రీ రెడీ అవుతుంది పులుసు. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.